అందరూ డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు ఆవులు పెడితే బెటరా, బాలు పెడితే బెటరా, ఏది పెడితే ఎక్కువ లాభం ఉంటుంది అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఆవులు పెడితే బెటర్ ఉంటుందా, బాలు పెడితే బెటర్గా ఉంటుందా అని చెప్పేసి. ఆవులకు బర్రెలకు డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు బర్రె ఒక 5 లీటర్లు ఇచ్చింది ఒక ఎత్తు, ఆవు ఒక 10-15 లీటర్లు ఇచ్చింది ఒక ఎత్తు ఉంటుంది. సో అంత డిఫరెంట్ ఉంటుంది. బర్రెలకు వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అట్లా ఆవులకు వెన్న శాతం సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదో బర్రెలు ఉన్నాయి అనుకో, సో వీటికి వెన్న శాతం ఎక్కువనే వస్తుంది కాబట్టి, సో మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆవు పాల కన్నా ఎక్కువ బర్రె పాలు తాగడానికి, చాయ్ తాగడానికి ఎక్కువ మంది ఆస్కరిస్తారు. ఎందుకంటే ఆవు పాల అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, టీ తాగుదాం అన్నా కూడా. సో మన కళ్ళ ముందటే మనం తీసుకెళ్ళిన పాలు అక్కడ పోసినాక మనకు వెన్న శాతం పరంగా మనకు ఒక రేటు కట్టిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 7-6 వచ్చింది అనుకో, మనకు ఒక 40-50 రూపీస్ లీటర్ చొప్పున పడతాయి. అదే ఇప్పుడు అతనే మనం పోసిన వెంటనే వితిన్ నిమిషంలో అదే బర్రె పాలను మనకు 80 రూపాయలకు రిటర్న్ అమ్ముతాడు. మనం ఏది పెట్టాలనుకున్నామో ముందే డిసైడ్ చేసుకొని, మనం ఆవులు పెట్టాలనుకున్నాం, బర్రెలు పెట్టాలనుకున్నామా, ముందే మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో అవగాహన ఉండాలి. ఏది తెలియకుండా స్టార్ట్ చేసినామా, ఏదో నామకే వాస్ చేద్దామంటే కుదరదు. సో ఈ ఊళ్ళు పల్లెలు తిరిగేటివి కూడా అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒకటి స్టార్ట్ చేసుకున్నామంటే, ఎందుకంటే మనం ఏదో ఒక్కరం సంతోషంగా తిరిగితే కుదరదు. మనం నమ్ముకున్న 10-20 బళ్ళు ఉంటాయి. సో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యత మనం ఉంటుంది కాబట్టి. సో వీటిని చూసుకుంటూ ఫర్దర్గా ఇంకేదైనా వెళ్ళాలంటే 1-2 రోజులు అట్లా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ మెయిన్గా అయితే మనం ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒకరోజు ఒక బర్రె మంచం వేస్తుంది, ఆ నెక్స్ట్ డే మెయ్యది. ఫర్దర్ ఒకరోజు ఆవు మంచం వేస్తుంది, ఆ నెక్స్ట్ డే మెయ్యది. సో ఎందుకు మేస్తలేదు? సో ఒక 100 బళ్ళు ఉన్నా సరే, ఆ 100లో నిన్న మేసిన బర్రేది, ఇలా ఎందుకు మేస్తలేదు అని మనం గుర్తించేటట్టు ఉండాలి. సో అట్లా అబ్జర్వేషన్ ఉంటేనే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది. మనం ఏదో 100 బళ్ళని చూసినాం, అవే మేస్తాయి, ఈరోజు తింటుంది రేపు తినత్తి అనుకుంటే కుదరదు. నిన్న తిన్నది మరి ఈరోజు ఎందుకు తినలేదు అనే క్వశ్చన్ మార్క్ వచ్చి దాన్ని టెంపరేచర్ చెక్ చేయాలి, ఫీవర్ ఉందేమన్నా అని చెప్పేసి. సో అట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకుంటుంటేనే డైరీ ఫామ్ అనేది ముందుకెళ్తుంది. కానీ మనం ఏదో నామకవాసు 100లో ఏదో గొర్రె మందలు ఎక్కువ పోయి స్టార్ట్ చేద్దాం అంటే కుదరదు. ఆవులకు బర్రెలకు డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు బర్రె ఒక 5 లీటర్లు ఇచ్చింది ఒక ఎత్తు, ఆవు ఒక 10-15 లీటర్లు ఇచ్చింది ఒక ఎత్తు ఉంటుంది. సో అంత డిఫరెంట్ ఉంటుంది. బర్రెలకు వెన్న శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అట్లా ఆవులకు వెన్న శాతం తక్కువ వస్తుంది కాబట్టి, సో ఆవులకు డిఫరెంట్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆవులకు 3-4 వస్తేనే పర్సంటేజ్ వెన్న శాతం అనేది చాలా ఎక్కువ. సో బర్రెలకు అయితే కొన్ని స్టార్టింగ్ నుంచి 7 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి బర్రెలకు వెన్న శాతం అనేది. సో అట్లయితే అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక బర్రె 2 బర్రెలు పెంచుకొని మనం ఏదో ఊళ్ళో ఉన్న డైరీ ఫామ్లో పోతా అంటే చాలా అమౌంట్ తక్కువ వస్తుంది. మనం ఫర్దర్గా మనం బిల్డ్ చేసుకునేది ఎందుకు, ఎక్కువ సేల్ చేసుకోవడానికి. సో సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ బర్రె ఒకటి ఉంది, ఆవు ఒకటి ఉంది. సో నేను దీన్ని ఊళ్ళో ఉన్న డైరీ ఫామ్లో పోతా. సో అట్లా నాకు మార్జిన్ తక్కువ వస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందటే మనం తీసుకెళ్ళిన పాలు అక్కడ పోసినాక మనకు వెన్న శాతం పరంగా మనకు ఒక రేటు కట్టిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 7-6 వచ్చింది అనుకో, మనకు ఒక 40-50 రూపీస్ లీటర్ చొప్పున పడతాయి. అదే ఇప్పుడు అతనే మనం పోసిన వెంటనే వితిన్ నిమిషంలో అదే బర్రె పాలను మనకు 80 రూపాయలకు రిటర్న్ అమ్ముతాడు. సో అట్లా కన్నా మనం బయట మార్కెటింగ్ చేసుకుంటే, సో సొంతంగా హోటల్స్ కానీ పెద్ద రెస్టారెంట్కి సంబంధించి మిల్క్ ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉంటుందో, సో మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం పాలను అక్కడ సేల్ చేసుకున్నాం అనుకో, సో ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సిటీ సర్కిల్ ఉన్న దగ్గర మనం మార్నింగ్ 5కి లేచి పాలు తీసుకుని వెళ్ళి లీటర్ 80 రూపాయలు అమ్ముకున్నా సేల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటే లాభాలు అనేది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మన ఆవుల బర్రె అనేది విషయం పక్కకు పెడితే, సో బర్రె కొంచెం బెటరే ఆవుల కన్నా. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది బర్రెకు, ఆవులకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవు ఒక్కసారి సిక్ అయిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. బర్రె సిక్ అయిందంటే చాలా తొందరనే కోలుకుంటుంది. సో అట్లా బర్రెకు అయితే ఇబ్బంది ఎక్కువ, రోగాలు డిసీజెస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఆవులకైతే ఒకసారి వచ్చిందంటే అది కవర్ కావడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు బర్రెకు కానీ ఆవులకు కానీ పొదుగు వాపులు వస్తుంటాయి. సో అవన్నీ మేజర్గా మనం చూసుకుంటూ ఉండాలి. ముందు బర్రె అయినా ఆవైనా సరే ఒక 20 డేస్ నుంచి ముందే దాని బురదల దగ్గర, అంటే ఎక్కువ పడుకోవడానికి దానికి ఆస్కారం లేకుండా, అంటే బురద ఉన్న దగ్గర పడుకొని పొదుగు పడుకునేసరికి ఏమవుతా అంటే ఈ పొదుగులకు అనేటి సూక్ష్మజీవులు అనేవి లోపడిపోతాయి. సో పొదుగుదారు లోపడుకోవడం వల్లనే పొదుగు వ్యాపి అనేది వస్తుంది.
సో దాన్ని వచ్చినాక చాలా రిస్క్ ఉంటుంది, ఒక 10-20,000 దాకా కూడా ఖర్చు అయిపోతుంది నాకు పొదుగు వాపు తగ్గడానికి. సో ముందే మనం ఈయన బలరనైనా సరే ఆవులైనా సరే మనం ముందే అంటే వాటరు 2-3 రోజుల నుంచి నిలిచిన వాటర్ దగ్గర కట్టేయకుండా అవి అక్కడ వాడుకొనియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకో పొదువాపు రాకుండా కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చినాక ఇబ్బంది పడకుండా రాకముందే మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకో తర్వాత మనకు ఇబ్బంది పడకుండా ఉంటుంది అన్నట్టు. బళ్ళు ఉన్నాయి అనుకో సో వీటికి వెన్న శాతం ఎక్కువనే వస్తుంది కాబట్టి సో మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆవులు అయితే వెన్న శాతం తక్కువ వస్తుంది కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బర్రె పాలతో ఎక్కువ పెరుగు నెయ్యి ఎక్కువగా వాడతాం కాబట్టి మనం బర్రె పాలకైతే బాగా డిమాండ్ ఉంటుంది ఎప్పటికైనా. సో ఆవులకు కొంచెం ఉంటుంది, వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా ఎవరైనా సరే. మనం ఇప్పుడు ఇంట్లో పాలు పెట్టుకొని చాయ్ తాగాలన్నా కూడా ఆవు పాల కన్నా ఎక్కువ బర్రె పాలు తాగడానికి చాయ్ తాగడానికే ఎక్కువ మంది ఆస్కరిస్తారు. ఎందుకంటే ఆవు పాల అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, తాగుదాం టీ తాగుదాం అన్నా కూడా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టీ పాయింట్లు చాలా పెరుగుతున్నాయి కాబట్టి మనం ఒక టీ పాయింట్లు కానీ అంటే ఎక్కువ సేల్ అయ్యే దగ్గర హోటల్స్ కానీ అది చూసుకొని మనం పాలు అమ్మేసుకున్నాం అనుకో సో సేలింగ్ అనేది పెరుగుతుంటుంది. సో సొంతంగా మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరీ ఫార్మ్ ఫీల్డ్లో సొంతంగా మార్కెట్ అనేది చాలా ఎక్కువ అవసరం. సో మనకి ఎంత అవగాహన ఉంటే అంత బెటరు. ఇప్పుడు ఏదో ఇవి డిసిషన్ వచ్చి మనం 4 రోజులు పెంచిన తర్వాత అమ్మేద్దాం అంటే లాస్ అయిపోవడం ఎందుకు? ఫస్ట్ మనం బిల్డ్ చేసుకునేది ఎందుకు? ఫస్ట్ తెలుసుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న డైరీ ఫామ్లోకి వెళ్ళి కావాలంటే ఒక 3-4 డేస్ అక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తారు, వాటికి ఫుడ్ ఏం పెడుతురు, ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మనం కనుక్కోవాలి. ఎట్లాంటి రోగాలు వస్తాయి, సో ఏం చేయాలి. సో కొంతమంది డైరీ ఫామ్ పెద్ద పెద్దోళ్ళు పెట్టేవాళ్ళు ప్రతిదానికి వెటర్నరీ డాక్టర్ రమ్మంటే రాలేరు. సో వాళ్ళే సొంతంగా చేసుకుంటారు, సొంతంగా ట్రీట్మెంట్ అనేది చేసుకుంటారు. సో అది కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి సో ఏది ఉన్నా సరే మనం ఒక బాగా అర్జెంట్ అయితే డాక్టర్ వచ్చే అవసరం ఉందంటే డాక్టర్ని రప్పించుకోవాలి తప్ప చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఉంటే మనం చేసుకునేటట్టు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మనం తెలుసుకోవాలి. సో వచ్చినాక ఇబ్బంది పడకుండా రాకముందే ముందు జాగ్రత్త కొద్ది తీసుకున్నాం అనుకో అప్పుడు డైరీ ఫామ్ ఫీల్డ్ అనేది చాలా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో అవగాహన లేకుండా స్టార్ట్ చేసి తర్వాత లాస్ అయిపోయే కన్నా ఫస్ట్ మనం పెట్టాలనుకునేది ఆవులు పెడదామా బర్రెలు పెడదామా ఫస్ట్ మనం డిసైడ్ అయ్యి సో మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎక్కడ డైరీ ఫామ్ ఉంది, ఆవులది ఏడు ఉంది, బర్రెది ఏడు ఉంది తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకున్నాం అనుకో సో ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళతో అప్రోచ్ అవ్వకుండా కూడా వాళ్ళ సలహాల మేరకు కూడా చేసుకోవచ్చు. ఒక బర్రె 2 బర్రెలు పెంచుకొని మనం ఏదో ఊళ్ళో ఉన్న డైరీ ఫామ్లో పోతా అంటే చాలా అమౌంట్ తక్కువ వస్తుంది. మనం ఫర్దర్గా మనం బిల్ ప్రకారం అయితే నేను చెప్పేదంటే వాళ్ళకైతే రోగాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆవులకైతే చాలా డేస్ వరకు కూడా కవర్ కావు. ఇప్పుడు నేను సమ్మర్లో పెట్టి గడ్డి లేక అది సరిగ్గా మేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి మేస్తున్నా కూడా అది ఇంకా కూడా కవర్ అవ్వట్లేదు. ఇప్పుడు బర్రె అనుకో తొందరగా కవర్ అయిపోతుంది, మేయడానికి కూడా మేసినాక కూడా తొందరగా కవర్ అయిపోతాయి, తొందరగా సెట్ అయిపోతాయి. బావులు అంత తొందర సెట్ కావు. ఇది ఇప్పుడు కూడా ఇంకా కూడా బక్కనే ఉన్నది, ఇంకా అది ఎంత రోజు మేసినా కూడా అట్లే ఉంటుంది. సో బల్ల అయితే తొందరగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి కూడా వీటికి బాగా చెప్పేదంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోగాలు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఆవులకు అట్లా ఉండదు, చిన్న డిసీజ్ వచ్చినా కూడా కవర్ కావడానికి చాలా టైం పడుతుంది. సో మేజర్గా అయితే ఎక్కువ పొదుగువాపులు వస్తుంటాయి. ఆ పొదుగువాపులు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బురదున్న దగ్గర కట్టేయకుండా పడుకోనియకుండా అక్కడ మంచి నీట్గా ఉన్న ప్లేస్లో కట్టేసుకున్నామంటే పొదుగువాపులు కూడా రాకుండా ఉంటుంది. సో మనం ఫర్దర్గా అట్లాంటి విషయాలను చూసుకొని తెలుసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది మనది అవుతుంది. సో దీంట్లో స్ట్రగుల్ అనేది చాలా ఉంటాయి. ఏదో 10 రోజులు పెంచినాం కదా 15 రోజులు తీసేస్తాను అతడు కాదంటే కుదరదు. సో దాంట్లోనే మనకు ఒక ఫ్యాషన్ ఉండాలి, డైరీ ఫామ్ అంటే ఫ్యాషన్ ఉండాలి. సో అట్లా ఉంటేనే మనం ఏది వచ్చినా దాంట్లో మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో నేను 4 రోజులు ఇంట్రెస్ట్ కోరం వీళ్ళు చెప్పిరని వాళ్ళు చెప్పిరని యూట్యూబ్లో 4 వీడియోలు చూసి నేను డైరీ ఫామ్ పెడతా అంటే కుదరదు. మన ఇష్టంతో మన ఫ్యాషన్ తోటి వస్తేనే దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇది ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది తప్ప ఏదో 4 వీడియోలు చూసి యూట్యూబ్లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే తమ్నేలు చూసి మనం స్టార్ట్ చేస్తే కుదరదు ఇక్కడ. సో మనం కష్టపడి చేసుకుంటేనే బెటరు. ఇప్పుడు 4 లేబర్లు తీసుకొచ్చి బీహార్లను కూడా పెట్టుతారు కొంతమంది, అట్లా చాలా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటుందంటే గడ్డి కోసేయాలన్నా కటింగ్ చాప్ కట్టర్ల కటింగ్ అయినా ఒక కేజీకి 1 రూపీ 10 రూపాయలు అట్లా 10 రూపాయలు తీసుకుంటారు. సో వాళ్ళకి సరిగ్గా జీతం ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆవులను కొట్టడం కానీ బళ్ళను కొట్టడం కానీ దాని ద్వారా కాళ్ళు వంకర పోవడం సో అట్లాంటివి జరుగుతుంటాయి.
సో మేజర్గా మనం వర్క్ వచ్చి ఉంటే మనం మనం వాళ్ళతో కలిసి చేసుకుంటట్టుంటే ఒక లేబర్ లేకున్నా సరే మనం వెళ్ళి పాలు తీయాలి, బళ్ళని గడగాలి. సో అట్లా ఉంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లయితే లాభాలు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది.